ఎంతసేపు కాన్వర్సేషన్ చేయాలని ఫిక్స్ అయ్యావంటే అందుకే ఫిక్స్ అవుదా జస్ట్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్షన్ ఈజ్ నెవర్ enough. That is what has actually happened. Not because women are fragile, but history is people are missing ikkada responsibility ane aspect lo ivi rendu ganaka meer aalochinchu which subconsciously again created a controversy around. Agree or don't agree? Yes, I agree. We are like ఎదుటి వాళ్ళు అరుస్తున్నా కూడా if we can maintain that balance in our tone and tempo, అవతల వాళ్ళు ఇంకా మాట్లాడడానికి కూడా ఆస్పెక్ట్ ఉండదు. సో మనం మాట్లాడే టోన్ టెంపో కొంచెం చూసుకొని ఉంటే బాగు. అగైన్ దిస్ ఇస్ మీ యాజ్ అ ఉమెన్ స్పీకింగ్. వీ హ్యావ్ టు గో త్రూ మెనీ సిచ్యువేషన్. అక్కడ అండ్ హౌ అ థర్డ్ పర్సన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద హోల్ సిచ్యువేషన్. అర్థమైంది? దాన్ని ధర్మం అంటారు. కృష్ణుడు మొత్తం మహాభారతం అంతా చెప్పింది అదే. రాముడు పోతే పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్లానే తయారవుతారు. So you must be watching the news and the social media platforms like YouTube, Instagram and everything. Everywhere there's a controversy that has been shaking people, provoking thoughts, and as a woman, what do you say? పెద్ద క్వశ్చన్. ఎందుకు ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇది? అంటే మీరు ఎప్పుడు ధర్మం గురించి రైచియస్నెస్ గురించి మాట్లాడుతుంటారు కదా, సో దీంతో మీకు ఏమనిపించింది? As a woman, I'll speak about the responsibility on all sides. Okay, no, that is something that we can do. చాలా మంది మిస్ అవుతున్న పాయింట్ ఏంటో చెప్తాను. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ కాంట్రవర్సీ. లెట్స్ డిస్కస్ ఇట్ ఇన్ ఓవరాల్ పర్స్పెక్టివ్. ఒక్క పర్స్పెక్టివ్ కాకుండా ఈ పర్టికులర్ టాపిక్ గురించి నేను పేర్లు మాట్లాడను, ఇష్యూ మాట్లాడను, సిచ్యువేషన్ ఏంటో మాట్లాడను. బట్ వాట్ ఐమ్ గోయింగ్ టు స్పీక్ ఇస్ ద మేల్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సిచ్యువేషన్లో, the man speaking publicly on women's issues carries extra karmic weight. So ఎందుకు చెప్తున్నానంటే intention is never enough. When you speak about a woman, language must be precise, compassionate and accountable. తెలియకుండా ఏమవుతుందంటే రెండు కేర్లెస్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఒక వ్యాలిడ్ కన్సర్న్ ని అండూ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెండ్. నాట్ బికాస్ ఉమెన్ ఆర్ ఫ్రజైల్, బట్ హిస్టరీ ఈజ్ నాట్ న్యూట్రల్. ఓకేనా? ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఏమయ్యుంటే బాగుండేది అనేది చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు అడ్రస్ అ సోషల్ బిహేవియర్, డోంట్ మోరల్ పోలీస్ ఉమెన్స్ బాడీస్. స్పీక్ అబౌట్ వాల్యూస్ వితౌట్ సౌండింగ్ లైక్ అ వర్డిక్ట్ ఆన్ ఉమెన్స్ చాయిసెస్. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ మిస్సింగ్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనే ఆస్పెక్ట్ లో ఇవి రెండు గనక మీరు ఆలోచించి ఉండుంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చేదే కాదు. సో ఎస్, ఇంటెన్షన్ మే బి రైట్, బట్ రెస్పాన్సిబిలిటీ ఫెయిల్డ్ ఎట్ articulation. Failure must be acknowledged cleanly, clearly, without any drama. Female actor ఎవరైతే ఉన్నారో పవర్ అనేది మాట్లాడే దాంట్లో ఉండదు ఆశేషం. ఇట్స్ ఆల్సో అబౌట్ నోయింగ్ వెన్ నాట్ టు. మీకు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఎక్కడ మాట్లాడాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఆవిడ ఏం మాట్లాడకపోయి ఉన్నా అయిపోయేది. ఆర్ దీని గురించి నేను కామెంట్ చెయ్యను అని ఉన్నా అయిపోయేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ కమెంటెడ్ సంథింగ్ విచ్ సబ్కాన్షియస్లీ అగైన్ క్రియేటెడ్ అ కాంట్రవర్సీ అరౌండ్. ఆయన ఒక విషయం చెప్పారు, తిను దానికి రెస్పాండ్ అయ్యారు. అన్న వాళ్ళ తప్ప, రెస్పాండ్ అయిన వాళ్ళ తప్ప అంటే ఇద్దరు రైటే, ఇద్దరు రాంగే. ఒక పబ్లిక్ పర్సోనాలో ఉండే ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో దట్ క్యారీస్ అ సింబాలిక్ ఫోర్స్. వెన్ ద రెస్పాన్స్ ఇస్ ఎమోషనలీ చార్జ్డ్, ద ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ ద ఐడియా టు ద ఈగో, ఫ్రమ్ ద కరెక్షన్ టు కన్ఫ్రంటేషన్. ఇది మీరు ఏ సిచ్యువేషన్ లో అన్నా చూడండి, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వెన్ వర్డ్స్ ఆర్ నాట్ కమ్యూనికేటెడ్ ఇన్ ద రైట్ time or right place, దాని వెనకాల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ. ద ఫీమేల్ యాక్టర్ విషయంలో రెస్పాన్సిబిలిటీ ఏమై ఉంటే బాగుండేది, తను ఏం మాట్లాడకుండా ఉన్నా బాగుండేది. షీ కుడ్ హ్యావ్ చూజన్ రిస్ట్రెయింట్. షీ కుడ్ హ్యావ్ సెడ్ నథింగ్. బేసిక్ గా ఏం చెప్పకపోయినా, ఏం మాట్లాడకపోయినా అక్కడ ఏం జరిగేది కాదు. షీ కుడ్ హ్యావ్ అడ్రస్ ద ఇష్యూ వితౌట్ ఎస్కలేటింగ్ ద టోన్. చాలా ఇష్యూస్ లో ద మెయిన్ కన్సర్న్ ఎక్కడొస్తుంది అంటే టోన్ లో వస్తుంది. అగ్రీ ఆర్ డోంట్ అగ్రీ? Yes, I agree. We are like ఎదుటి వాళ్ళు అరుస్తున్నా కూడా ఇఫ్ వీ కెన్
మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఇన్ అవర్ టోన్ అండ్ టెంపో. అవతల వాళ్ళు ఇంకా మాట్లాడడానికి కూడా ఆస్పెక్ట్ ఉండదు. సో మనం మాట్లాడే టోన్ టెంపో కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది. అర్థమైందా? ఎమోషన్ క్లారిటీ రెండు ఒక చోట ఎగ్జిస్ట్ అవ్వదు. కొన్నిసార్లు మనం సైలెంట్ గా ఉన్నంత మాత్రాన దట్ డజంట్ మీన్ వీ సరెండర్ అయిపోయినట్టు కాదు. ఇట్ ఈస్ ద రైట్ కమాండ్ దట్ వీ have to ourselves. Again, this is me as a woman speaking. We have to go through many situations. ఇక్కడ మాట్లాడట్లేదు అని అంటే దాని అర్థం చేతకాక కాదు. కర్మ హ్యాస్ ఇట్స్ ఓన్ రౌండ్ సర్కిల్. ఇంకా ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరైతే థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఇంకే ఎంతమంది ఎంటర్ అయినా సరే, లెట్ మీ టెల్ యూ, ఇస్ జస్ట్ వేర్ రెస్పాన్సిబిలిటీ కొలాప్సెస్ ఎంటైర్లీ. అక్కడ దాకా ఇష్యూ ఒకటైతే ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మొత్తం సిచ్యువేషన్స్ కానీ పర్స్పెక్టివ్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజెస్. ఇది జస్ట్ ఈ కాంట్రవర్సీ అనేది నేను చెప్పట్లేదు. మన డే టు డే లైఫ్స్ లో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, పీపుల్ వదిలేసేయండి. లుక్ ఎట్ వాట్ they did, look at what the consequences that are happening and how a third person can influence the whole situation. అర్థమైందా? వాళ్ళ లాస్ట్ ఈ కాంట్రవర్సీ అయిన దగ్గర నుంచి లిటరలీ ఎన్ని రియాక్షన్స్ వీడియోస్ వచ్చినాయి, సో మెనీ రియాక్షన్ వీడియోస్, అవునా కాదు? అండ్ ఆల్సో ఎక్కడి నుంచి ఈ మైథాలజీ అనే కాన్సెప్ట్ ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చింది అన్న కాన్సెప్ట్ నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఇష్యూ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాము, మైథాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అసలు దీని గురించి ఏం అనాలో కూడా నాకు అర్థం కాలేదు. ఐ వాస్ బ్లాంక్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్. వాట్స్ ద ఇష్యూ దట్ ఇస్ హ్యాపెనింగ్? ఏం చేస్తున్నారంటే స్పిరిచువల్ వొకాబులరీ యూజ్ చేస్తున్నారు ఒక షాక్ వాల్యూ క్రియేట్ చేయడానికి. అండ్ ఇది నాకు చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. ఇది సర్వీస్ ఏం కాదు. ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆ ఇద్దరు పర్సనల్ ఇష్యూ లేకపోతే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ కి సంబంధించిన ఇష్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక జెండర్ క్రైటీరియాలో మాట్లాడుకున్నారు అనుకోండి, ఓకే, దట్ ఈస్ అ వ్యాలిడ్ కన్సర్న్. దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అటెన్షన్, అవుట్రేజ్ అండ్ మనీ. మనము ఎన్నిసార్లు అయితే చూస్తామో ఒక వీడియోని కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ, ఎన్నిసార్లు ఆ వీడియోకి మనం ఆ పర్టిక్యులర్ కాంట్రవర్సీకి ఆర్జం మనం పోస్తున్నాం త్రూ ద మనీ దట్ వీఆర్ గివింగ్ త్రూ ద వ్యూస్. రెస్పాన్సిబిలిటీ అనేది మాట్లాడే వాళ్ళదే కాదు, చూసే వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ. సర్టెన్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో జీవనోపాధి ఆ కాంట్రవర్సీల మీదనే ఉంటుంది. నేను ఎవరిని నేమ్ చేయట్లేదు, నేను ఎవరిని ప్రిసైజ్ గా వీళ్ళని మాట్లాడట్లేదు. పాలిటిక్స్ లో అవనివ్వండి, ఫిలిమ్స్ లో అవనివ్వండి, ఎక్కడ కాంట్రవర్సీ లేదు చెప్పు. ప్రతి ఒక్క కాంట్రవర్సీని మన క్యూరియాసిటీతో మనమే ఫీడ్ చేస్తున్నాం. ద పీపుల్ దట్ ఆర్ స్పీకింగ్ ఆన్ బేసిస్ ఆఫ్ రియాక్షన్ వీడియోస్ అవనివ్వండి, రేజ్ అవనివ్వండి, ర్యాంట్స్ అవనివ్వండి, లేకపోతే ఇలా మైథాలజీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడే వాళ్ళు అవనివ్వండి, దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు పోర్ కెరోసిన్ ఇన్ టు దట్ స్పార్క్ అండ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వెన్ ఆశీష్ నువ్వు చెప్పావు కదా ధర్మ బేస్డ్ పర్స్పెక్టివ్ అని చెప్పి నువ్వు మాట్లాడావు, ధర్మ అండ్ రైట్ ఈజ్ జస్ట్ థింగ్ అని చెప్పి. సో దిస్ ఇస్ వేర్ ఐ వుడ్ పుట్ ఇన్, మొత్తం అన్ని సైడ్స్ నుంచి మాట్లాడాలనుకో, దిస్ ఇస్ హౌ ఐ వుడ్ పుట్ ఇట్. ఓకే, ధర్మం అనేది ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ రైట్ ఆల్ ద టైమ్, ఇట్స్ అబౌట్ ద రైట్ యాక్షన్ అట్ ద రైట్ టైమ్ ఇన్ ద రైట్ మేనర్. దాన్ని ధర్మం అంటారు. కృష్ణుడు మొత్తం మహాభారతం అంతా చెప్పింది అదే, రాముడు రామాయణం అంతా చేసింది అదే. మళ్ళీ మైథాలజీ అని అంటారేమో, బట్ యా, సో ధర్మాన్ని రైట్ ఈజెస్ థింగ్ ని రైట్ ఈజెస్ థింగ్ అని చెప్పడానికి ధర్మాన్నో మైథాలజీనో స్పిరిచువాలిటీనో వాడడంలో తప్పలేదు. కానీ ఇలాంటి కాంట్రవర్సీస్ లోకి మైథాలజీ యాడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, లెట్స్ పుట్ అన్ ఎండ్ టు ఇట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం భారతదేశంలో పుట్టి, మనం తెలుగు నేల మీద పుట్టి, మనం తెలుగు వాళ్ళం అయ్యుండి మన సంస్కృతిని మనమే సంస్కారం లేకుండా మాట్లాడితే ఇంకా బయట వాళ్ళ గురించి మనం ఏంటండి మాట్లాడేది? ఇట్స్ బేసిక్ ఎథిక్స్ కదా. ధర్మంలో 3 రకాల ధర్మాలు ఉంటాయండి. వన్ ఇస్ వాక్ శక్తి, సెకండ్ వన్ ఇస్ మౌన శక్తి, అండ్ థర్డ్ వన్ ఇస్ కర్మఫల. ఈ మూడిట్ల మీదే ఎవరి లైఫ్ అన్నా నడుస్తుందండి. మనం ఎంత రైట్ఫుల్ గా ఈ మూడిట్ల మీద నిలబడతామో, థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ కరెంట్లీ ఈస్. ఆశీష్ చెప్పు, ధర్మంలో మనం మాట్లాడుకునేది నేర్చుకునేది ఏంటి? మనం కరెక్ట్ థింగ్స్ చేయడం, మనం అంటే వాట్ ఈస్ రైట్ షుడ్ బి డన్, నాట్ వాట్ ఈస్ ఇట్ రియలీ నెసెసరీయా కాదా. వాక్ శక్తి అంటే ఇట్ ఈస్ ధర్మ ఆఫ్ స్పీచ్. ఓకేనా? అంటే రైట్ఫుల్ స్పీకింగ్. ధర్మాలకు వచ్చేసరికి స్పీచ్ మస్ట్ ఆల్వేస్ బీ ట్రూ, స్పీచ్ మస్ట్ బీ నెసెసరీ, అండ్ ఇట్ షుడ్ నాట్ బీ హార్మ్ఫుల్. Truth spoken without wisdom becomes adharma. Outrage ni
మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, ఇంత సిచ్యువేషన్ కాంట్రవర్సీస్ అని డిస్కషన్స్ అని ఇంత టాపిక్స్ వస్తున్నాయి కదా. దాని వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే కేయాస్ క్రియేట్ అవుతుందో దానికి మనం స్వయంగా మానిటైజేషన్ చేస్తున్నాం. దెర్ ఇస్ నో వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు, ఎవ్రీథింగ్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆర్ సెల్ఫ్స్ ఆర్ మానిటైజింగ్ ద కేయాస్. యూ లుక్ డీప్లీ ఇన్ టు ద సిచ్యువేషన్ అండ్ కరెంట్ డే సొసైటీ. ఇంకా గట్టిగా మాట్లాడితే పోస్ట్ లాక్డౌన్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. పీపుల్ ఆర్ గెటింగ్ సో అడిక్టెడ్ టు ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. అందులో ఏదొచ్చినా అది నిజము అబద్ధము రైట్ రాంగ్ ఏం లేదు. టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉందా, thumbnails వల్ల వ్యూస్ వస్తున్నాయా, అంతే ఇష్టం కంటెంట్. ఎప్పటిక మారుతాం మనం ఇంకా. దీంట్లో ఉండే ఒక సటల్ ట్రూత్ ఏంటో తెలుసా ఆశిష్, ఎవరైతే ఈ కాంట్రవర్సీ మీద ప్రాఫిట్ పొందుతారో వాళ్ళకి రెజల్యూషన్స్ తో పని లేదండి. ఇది నేను ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఎనీబడి సపోర్టింగ్ ద కాంట్రవర్సీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రెజల్యూషన్స్. ఇదైతే రాసి పెట్టుకోండి. అట్లా ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎనీబడి, నాట్ వన్ సింగిల్ పర్సన్, ఎనీబడి, యాజ్ లాంగ్ యాజ్ ఈ ఫైర్ బర్న్ అవుతున్నంత సేపు వాళ్ళు థ్రైవ్ అవుతానే ఉంటారు. మనం చూస్తున్న కొద్దీ వాళ్ళకి డబ్బులు వస్తానే ఉంటాయి, ఇన్వెస్ట్ చేస్తానే ఉంటున్నాం మనం. అన్లెస్ అండ్ అంటిల్ వీ bring the change within ourselves. As a woman నేను ఏమంటానంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ మెన్ షుడ్ నాట్ స్పీక్ అని కానీ, ఉమెన్ ఎప్పుడు రైట్ అని కానీ, లేకపోతే కల్చర్ ఎనిమి అని కానీ ఇదేది నేను చెప్పట్లేదు. ఎవరు మాట్లాడినా స్పీక్ విత్ రెస్పాన్సిబిలిటీ. కొంచెం ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక కల్చర్లో మనం ఉన్నప్పుడు బేసిక్ సెన్స్ కదండి, కొంచెం మనం మాట్లాడుతున్నప్పుడు బేసిక్ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడాలి అనేది మనకుండే సివిక్ కామన్ సెన్స్ కదా. రే నాన్న అలా మాట్లాడకూడదు, రే నాన్న ఇలా చేయకూడదు, బేసిక్ కదండి. మనం ఇంట్లో మనం నేర్పించకపోతే పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్లానే తయారవుతారు. వాట్ ఐ వుడ్ సే ఇస్ ఎయిదర్ స్పీక్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డోంట్ స్పీక్ అట్ ఆల్. అంతకన్నా ఉత్తమమైన పని ఇంకొకటి ఉండదండి. మనం మాట్లాడితే అది నలుగురికి మంచి చేసే విధంగా, నలుగురిని ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప వేరే వాళ్ళని కించపరిచేలాగో, వేరే ధర్మాన్నో, రిలీజన్నో, కల్చర్నో కించపరిచేలా మాట్లాడడం అనేది బెటర్. వి డోంట్ స్పీక్ ఎనీథింగ్ అట్ ఆల్ కదా. సైలెంట్గా ఉండే అసలు ఈ డిస్కషన్ లేదు కదా. వాట్ ఎవర్ ఐ స్పీక్ టుడే ఈస్ ఫ్రమ్ అ ధార్మిక్ స్టాన్స్ అనమాట. దిస్ ఈస్ వాట్ ధర్మ హ్యాస్ టాట్ మీ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అ ఉమెన్స్ పర్స్పెక్టివ్, ఇఫ్ స్పీకెన్ ఫ్రమ్ అ dharmic stance, it is, for me it feels very balanced. It is very unpopular opinion and this is a very mature conversation that I am having. రేపన్న రోజు ఏమన్నా కామెంట్లు పెట్టినా అది నా సోషల్ మీడియా టీమ్ అవుతుంది. నేను డిజిటల్ ప్రెజెన్స్ కి కొంచెం దూరంగా ఉంటాను. We are not consuming, digital world is consuming us. This is something I've took in 2026 resolution anamata. So I started with that, and also simultaneously I wanted to speak from dharma and spiritual angle నుంచి మాట్లాడాలని చెప్పి. And it's not just ఈ పర్టికులర్ లెన్స్ అనే కాదు, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు once we start thinking about all the roles and responsibilities that we play, you will see a complete different picture of life anamata. Adi oka perspective ane kaadu, any given point, any perspective. The final conclusion nenu em cheppalanukuntunnanante, intention does not absolve careless speech. Emotions does not justify escalations. Controversy is not activism. We do not have to participate in every noise to prove awareness. That is all about today's episode. So 2026 లో నేను తీసుకున్న resolutions లో ఇది ఒకటి మేజర్ రెజల్యూషన్ అన్నమాట. దిస్ ఇస్ యాజ్ అ ఉమెన్, యాజ్ అ ఫౌండర్, యాజ్ అ మదర్, దేనికన్నా సరే విజువల్ ప్రెజెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నాను. అండ్ ఆల్సో ద పాత్ దట్ ఐఎమ్ వాకింగ్ ఆన్ has taught me many immense things. నాకు ఇద్దరు గురువులు, వాళ్ళు కారణము. ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు నాకు తోడైతే, లైఫ్ అనే పర్స్పెక్టివ్ లో చూడడము, డివైన్ యూనియన్ ఏంటి అనే కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం దగ్గర నుంచి ఒక సాధన అంటే ఏంటో తెలుసుకునే స్టేజ్ వరకు నాకు హెల్ప్ చేసింది. అంటే నాకు గైడెన్స్ గా ఉన్నది సద్గురు. నేను ఎవరి దగ్గర పర్సనల్ గా వెళ్ళి ట్రైనింగ్స్ తీసుకొని, వర్క్ షాప్స్ తీసుకొని, క్లాసెస్ తీసుకొని ఐ హావ్ నెవర్ డన్ దాట్. బట్ యు నో, అవన్నీ దాటితే తప్ప వి కాంట్ లుక్ ఎట్ లైఫ్. ఆ పర్స్పెక్టివ్ నుంచే నేను ఇకపై నుంచి ఏ వీడియోస్ చేసినా, ఏం మాట్లాడినా, ఇట్స్ గోయింగ్ టు కమ్ అప్ ఫ్రమ్ ద సేమ్ పర్స్పెక్టివ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణం. స్వస్తి.